నమస్తే. మొత్తానికి ఐపీఎస్‌ల భాగవతం బయటపడింది. పిఎస్ఆర్, నెక్స్ట్ కాంతి రాణా, విశాల్ గున్ని ఈళ్ళు ముగ్గురిని సస్పెండ్ చేసింది పోలీస్ డిపార్ట్‌మెంట్. నెక్స్ట్ లోతుగా విచారిస్తే క్లియర్ విషయంలో కొన్ని విషయాలు బయటపడ్డాయి. జత్వాని కేసులో వకీల్ సాబ్ కథ సేమ్ టు సేమ్ సీన్ రిపీట్. విచారణ విశాల్ కొన్ని వివరణతో కొత్త విషయాలు వెలుగులోకి. ఇప్పుడు ఈయన విచారిస్తుంటే కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. అసలు అక్కడ ఏమైంది, ఏం జరిగింది, ఇతరవన్నీ బయటకు వస్తున్నాయి విషయాలు. అంత పెద్ద సార్ చెప్పారని ఏదైతే అయిందని అందిందని వెళ్ళారట. అంత పెద్ద సార్ అంటే ఎవరబ్బా? అప్పట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని జనాలు అనుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించడంతో చూడండి ఇరుక్కున్నారు. ఇక్కడ చూడండి తాడేపల్లి సీఎం ఆఫీస్ లో స్క్రిప్ట్ రక్తి కట్టించిన పిఎస్ఆర్ రానా గున్ని. ఎఫ్ఐఆర్ నమోదైన గంటలోనే ముంబై ఫ్లైట్ ఎక్కిన గున్ని. తాజాగా ఉన్నతాధికారి విచారణ జనవరి 31న తాడేపల్లికి రావాలని ఫోన్ రావడంతో రానాతో వెళ్ళా. చూడండి జనవరి 31న తాడేపల్లికి రావాలని రానాతో వెళ్ళాడంట. ఇనుముతో స్నేహం చేసినందుకు సుత్తికి దెబ్బ అన్నట్టు ఆ రానాతో ఇతను వెళ్ళడంతో ఇరుక్కున్నాడు. సినీ నటిని అరెస్ట్ చేయాలన్నారు. ఏం ఆలోచించకుండా వెళ్ళా అని గున్ని. ఏం ఆలోచించకుండా వెళ్ళావా? నువ్వు కార్యకర్తవా, పోలీసువా, ఐపీఎస్ అధికారివా నువ్వు? కనీసం మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా మీకు. ఏం ఆలోచించకుండా వెళ్ళాడంట. కాదంబరి అక్రమ అరెస్టు వేధింపులు జగన్ స్నేహితుడిని కాపాడేందుకే జగన్ స్నేహితుని కాపాడేందుకే వీళ్ళు ఇంత దుశ్చర్యలకు పాల్పడ్డారు. ఇప్పుడు చూడండి కాదంబరిని అక్రమ అరెస్ట్ చేయాలి, వేధించాలని వీళ్ళందరూ ఫిక్స్ అయ్యారు. ఒకప్పుడు మంచి హుందాగా ఉండేవాడు. గుంటూరు జిల్లాకు చేశాడు, వరంగల్ చేశాడు, తూర్పుగోదావరికి చేశాడు, అన్ని కాకినాడ జిల్లాకు చేశాడు. నీ పని బతుకు బస్ స్టాండ్ అయిపోయింది అసలు. నేను అందుకే చెప్తున్నాను, ఎవరైనా సరే అధికారైనా సరే మీరు ప్రభుత్వానికి ప్రజల మధ్యన పంచాను కానీ ఓవర్ యాక్షన్కి వెళ్ళిపోయి అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇలానే కటకట పాలవలసి వస్తుంది. ఇలాంటి వాళ్ళని డిస్మిస్ జైల్ విత్ ఫైన్ వేస్తా కానీ రాష్ట్రంలో ఉన్న ప్రతి వాళ్ళకి బుద్ధి అయితే రాదు. కొంతమంది ప్రభుత్వ అధికారులకి ఇప్పుడు చూడండి ఓవర్ యాక్షన్ చేశారు, సీన్ సిటార్ అయిపోయింది. అందుకే చెప్తున్నాను అత్యుత్సాహానికి వెళ్ళకండి. ప్రజల తరపున ఉండండి, ప్రభుత్వానికి తరపున ఉండండి, గజల వారధిగా ఉండండి చాలు బస్. మంచిగా ఉంటారు. అత్యుత్సాహం ఏడు జగన్మోహన్ రెడ్డి పక్క వెళ్ళిపెట్టి నీ పని ఏమైపోయింది, నీ బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. ఇంకా లోతుగా దర్యాప్తు చేయండి. వీళ్ళని కఠినంగా అంటే కఠినంగా చట్టపరంగా యాక్షన్ తీసుకుని శిక్షించి ఇంకోరు ఎవరైనా చేయాలంటే వెన్నులో వణుకు పుట్టేలాగా వీళ్ళకి శిక్ష అయితే పడాలి. ఇది మాత్రం కోర్టు కఠినంగా సుమోటోగా తీసుకుని స్వీకరించి ఇప్పుడు ఈ కాదంబరి జట్వాని ఎవరున్నారో వీడికి న్యాయం చేయవలసిందిగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం.